రీతు అనే ఒక చిన్న పాపకి క్యాన్సర్ ఉంటుంది. దీంతో ఈమె ఎమర్జెన్సీ రూమ్ లో తను బ్రతకడానికి పోరాడుతూ ఉంటుంది. కానీ వీళ్ళ నాన్నకు ఈ విషయం అస్సలు తెలియదు. నాన్న పక్కన రూమ్ లో ఉన్న రెండవ భార్య యొక్క కూతురితో మాట్లాడుతూ సంతోషంగా ఉంటాడు. డాక్టర్ రీతుతో ఇలా చెప్తాడు, పాప నువ్వు కేవలం 7 రోజులు మాత్రమే బ్రతకగలవు అని. రీతు తన నాన్నతో ఈ విషయం చెప్పకుండా దాపెడుతుంది. రీతు వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత నాన్న రెండవ పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నుంచి రీతు కంటే రెండవ భార్య కూతురిపైనే ఎక్కువ ప్రేమ చూపించేవాడు. నాన్న రీతు యొక్క పుట్టినరోజు కూడా మర్చిపోయి రెండవ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. రీతు ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ఏడ్చేస్తుంది. ఎందుకంటే నాన్న రీతుకి దూరం అవుతున్నాడు కాబట్టి. రీతు ఇంటికి వచ్చిన తర్వాత ఒక లెటర్ రాసి తనకిష్టమైన ఒక బొమ్మని టైం క్యాప్సూల్ లో పెడుతుంది. రీతు ఇలా ఆలోచిస్తుంది, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయిన తర్వాత నాన్న దీనిని ఓపెన్ చేసి చూస్తారని. నాన్న రీతుతో ఇలా అబద్ధం చెప్తాడు, నా చిట్టి తల్లి ఆఫీస్ లో నాకు ఎక్కువగా పని ఉండడం వల్ల నేను రాలేకపోయానని. రీతు నాన్నతో ఇలా చెప్తుంది, నాన్న మీకు ఇది గుర్తుందా, మీరు నాకు ఒక టైం క్యాప్సూల్ గేమ్ ని నేర్పించారు. నేను నా సీక్రెట్స్ అన్ని దాంట్లో పెట్టాను. మీరు 7 రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేయండి అని చెప్తుంది. రీతు నాన్నతో కలిసి టైం క్యాప్సూల్ ని బూంచేస్తుంది. రీతు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నాన్న 7 రోజులు ప్రతి క్షణం నాతోనే ఉంటే బాగుంటుందని. కానీ రీతుకి తెలుసు ఇది జరగదని. దీంతో రీతు నాన్నని గట్టిగా హత్తుకొని, నాన్న మీరు నా చివరి క్షణాలలో నా పక్కనే ఉంటే బాగుంటుందని